వెల్కమ్ టు మన వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించిన ప్రక్రియ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రక్రియని ఎనేబుల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ బోర్డ్. మరి ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దీనిపైన కంప్లీట్ వీడియో ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అలాగే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో దాంట్లో జాయిన్ అవ్వండి. అండ్ మొబైల్ యాప్ ఒకటి లింక్ ఇచ్చాను, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అలర్ట్స్ అన్నీ వస్తుంటాయి. ఫైన్ స్టూడెంట్స్, మీరు ఏపీ సెట్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ సంబంధించిన లింక్ అయితే ఓపెన్ అయిపోయింది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీరు వెబ్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ అని చెప్పేసి అన్నారు. సో ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా దీనిపైన మీరు క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇమ్మీడియట్గా పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ ద డీటెయిల్స్ ఇన్ ద ప్రింటెడ్ వెరిఫైడ్ అప్లికేషన్ లింక్ బిఫోర్ ప్రాసెసింగ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఇఫ్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్, అటెండ్ అట్ సెలెక్టెడ్ HLC టు మేక్ చేంజెస్, then proceed for option entry. If no changes are required, then can directly proceed for option entry by clicking web options link. Once options are exercised, data cannot be modified. Candidates save the options and revisit web options to add, modify the options or to change the order of sequence before the last date. Data once freezed will not be given at any or edit any circumstance. If the exercised options are saved and not freezed, last saved options will be considered for allotment of seats. సో వెబ్ ఆప్షన్స్ గురించి ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్, ఎవరికైతే ర్యాంక్ వచ్చి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇది జరిగింది. సో మిగతా వాళ్ళకి ఎవరికైతే ర్యాంక్ రాని వాళ్ళు, ర్యాంక్ వచ్చి ర్యాంక్ రాని వాళ్ళకైతే ప్రజెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే ఛాన్స్ అయితే లేదు. అయితే ఈ ర్యాంక్ వచ్చి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇన్ కేస్ మీకు ఏదైనా చేంజెస్ కావాలి దీంట్లో, అంటే మీ డీటెయిల్స్లో లైక్ మీ మైనారిటీ స్టేటస్, లేకపోతే మీ రిజర్వేషన్ అంటే SC, BC, ST, లేదంటే EWS కేటగిరీ, లేదంటే మీ నేమ్ డీటెయిల్స్, ఇలా ఏదన్నా సరే ఎర్రర్స్ ఉండి చేంజెస్ ఉండి వాటిలో చేంజ్లు కావాలంటే మీరు HLCకి వెళ్ళాలి. HLC అంటే హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకుంటేనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పేమెంట్ కట్టచ్చు. కాబట్టి ఆ చూస్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ చేంజెస్ అన్ని కూడా చేంజెస్ చేసుకోవచ్చు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి వెబ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా ఏమి చేంజెస్ లేవని HLCకి వెళ్ళకుండా ఇక్కడ చేంజెస్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో చేంజ్ చేయడానికి కుదరదు అని చెప్పి వెరీ క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దెన్ సెకండ్ వచ్చేసి డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ బీ నాట్ ఎడిటెడ్ అట్ ఎనీ అండర్ సర్కమ్స్టాన్సెస్. మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సేవ్, ఒకటి ఫ్రీజ్ అని. దీనికి మీరు ఖచ్చితంగా సేవ్ అని పైన క్లిక్ చేయండి. ఎప్పటిదాకా క్లిక్ చేయాలి? లాస్ట్ దాకా. రేపటితో వెబ్ ఆప్షన్స్ అయిపోతాయి అన్న దాకా మీరు సేవ్ అనే క్లిక్ చేయాలి. ఎందుకంటే ఒకసారి మీరు ఫ్రీజ్ అని నొక్కితే కొత్తగా కాలేజెస్ యాడ్ చేయడానికి ఉండదు, ఉన్న కాలేజెస్ ఆర్డర్ని చేంజ్ చేయడానికి ఉండదు. మరి ఇది ఆ సేవ్ ఫ్రీజ్ గురించి ఎలా చేయాలి ఏంటి అని నా ప్రీవియస్ వీడియో ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ గైడ్ అని చెప్పి దానిపైన ఒకసారి క్లిక్ చేసి మొత్తం క్లియర్గా కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దెన్ ఫైనల్గా మీరు ఒకవేళ ఇన్ కేస్ ఫ్రీజ్ కూడా చేయకుండా ఒట్టి సేవ్ చేసుకుంటే వెళ్తే లాస్ట్ సేవ్ ఏదైతే చేశారో దాన్నే కన్సిడరేషన్ కింద తీసుకుంటాం తప్పితే మీరు ఫ్రీజ్ చేయందని కన్సిడరేషన్ కింద తీసుకోము అని చెప్పేసి ఏపీ ఎంసెట్ బోర్డ్ వెరీ క్లియర్గా ఇచ్చింది. ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సబ్మిట్ అని కూడా లాగిన్ అయిపోవచ్చు. మరి ఎవరికైతే ఇంకా ఇప్పటిదాకా క్వాలిఫై కాలేదో వాళ్ళైతే మాత్రము మీరు ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి వస్తుందో, ర్యాంక్ రాని క్వాలిఫైడ్ బట్ ర్యాంక్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వెయిట్ చేయండి. మోస్ట్లీ ఈరోజు మనకైతే తెలిసిపోతాయి. ఇక్కడైతే మనకు 2023 అడ్మిషన్స్ అని చెప్పి పెట్టారు. దీనైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. యాక్చువల్గా 2024 అడ్మిషన్సే. మనకు 2024 సంబంధించిన వెబ్సైట్లోనే ఉన్నాము. దీన్ని క్లిక్ చేస్తేనే మనకు ఈ పేజ్ అయితే వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరైతే ఆప్షన్ ఎంట్రీ అయితే స్టార్ట్ చేయండి. మనకు లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ అనేది 12th జూలై 2024, 4 డేసే ఉన్నాయి మనకు. సో 12th జూలై 2024 రోజుతో తీసేస్తారు. సో ఆ రోజు దాకా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ 13th 7/2024 దాకా ఉంది. సో 13th రోజు మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 16th 7/2024, అంటే 3 డేస్ తర్వాత మీకు సీట్స్ అలాట్మెంట్ ఉంటుంది. ఈ 13th 7/2024 ఏదైతే మీకు చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో అది లాస్ట్ అనమాట. ఆ రోజు ఫ్రీజ్ చేయాలి. ఈ 12th వరకు మీరు ఓన్లీ సేవ్ అనేది చేసుకుంటూ వెళ్తుంటే మీకు కొత్తగా ఏవైతే మీరు చేసుకోవాలనుకుంటున్నారో, అంటే కొత్త వెబ్సైట్స్ ఏదైనా కొత్త కాలేజెస్ ఏవైతే మీరు పెట్టాలనుకుంటున్నారో వాటికి అవకాశం ఉంటుంది. ఫ్రీజ్ చేస్తే మాత్రం కొత్త కాలేజెస్ కొత్త కోర్సెస్ లేకపోతే ఉన్న కాలేజెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే కుదరదు. సో ఇది స్టూడెంట్స్. సో ఓవరాల్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయిపోయింది. సో వెంటనే స్టార్ట్ చేసేయండి మీ వర్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.